ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయము నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినాన కాలాతీతమైంది, 1:30 సమయం దాటింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ పాస్టర్ గారు లాగా ఎవనొస్తున్నాయి కాదు, అంత వాయిస్ లేదు, అంత ఉద్యోగం కూడా రాదు. మేము లూథరన్ బాప్టిస్ట్ వాళ్ళం నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళటమే మా పని. యవనస్తుడు కాబట్టి పరిగెడుతున్నాడు, బాగా ఉద్యమంగా ఎగురుతున్నాడు. మరలా మీరు సాయంత్రం మీటింగ్కు సిద్ధపడాలా, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కనుక నేనేమనుకున్నా అంటే ఏదన్నా చిన్న హెచ్చరిక చేసి వెళ్ళిపోదాంలే అనుకున్నా. మరలా ఏం పర్వాలేదు మెసేజ్ చెప్పండి అన్నారు కనుక మెసేజ్ చెప్తాను. అందరికీ తెలిసిన వాక్యం, సండే స్కూల్ పిల్లల ఆ వయస్సు నుంచి కూడా మన కంఠస్థమైన వాక్యం బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అందులో మొదటి కీర్తన అందరికీ వచ్చు కదా. మొదటి కీర్తన అందరికీ వచ్చు. ఆ మొదటి కీర్తన మొదటి వచనాన్ని మాత్రమే ఇది నాన్న కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు మొదటి కీర్తనలో చెప్పినటువంటి మాటలు ఏమిటి? దావీదు గారు తన అవసాన కాలములో రాసినటువంటి కీర్తన ఇది. అవసాన కాలంలో రాశాడు. అన్ని అనుభవాలు అనుభవించిన తర్వాత మిత్రులే శత్రువులుగా మారి, కుటుంబీకులే శత్రువులుగా మారి, రాజ్యములో ఉన్నటువంటి వారే శత్రువులుగా మారి, తన రాజ్యమునకు నష్టము కలిగినప్పుడు, తన జీవితమునకు నష్టము కలిగినప్పుడు ఆయన అనుభవించినటువంటి వేదనలు, శోధనలు, బాధల్లో నుండి చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఎప్పుడో అవసాన కాలంలో చెప్పిన మాటల్ని 150 కీర్తనలలో చివర పెట్టకుండా ఎందుకు ముందే పెట్టారు? కారణం ఏమిటి అంటే, క్రైస్తవ లోకమునకే కాదు, ప్రపంచంలో ప్రతి మానవునికి అవసరమైనటువంటి నీతి సూక్తులతో కూడిన హెచ్చరికలు ఇవి. అందువలన మొదటి కీర్తనగా 150 కీర్తనల కంటే ముందు మొదటి కీర్తనలో పెట్టగలిగారు. ఈ మొదటి కీర్తనలో కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనము ఎలా నడవకూడదో ఉండకూడదో చెప్పాడు. ఎలా ఉండకూడదో చెప్పి ఎలా ఉండాలో చెప్పాడు. ఇందులో 3 భాగాలు మనం చూడగలం. ఎలా ఉండకూడదో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉంటే మనము ఎలా దీవించబడతామో చెప్పాడు. ఈ 3 విషయాలు మొదటి కీర్తనలో మనం చదవగలం. మొదటి కీర్తనలో చెప్పబడినటువంటి ఎలా ఉండకూడదో మొదట మనం వింటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాస్యులు కూర్చున్న స్థలములో కూర్చోకూడదు. అంటే ఈ 3 మనం ఏమి చేయకూడదో చెప్పాడు. అలా ఉంటే, అలా చేయకుండా ఉంటే మరి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగామనుకో, క్రింద చెప్తున్నాడు. ఇప్పుడు అలా మీరు చేయకుండా ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దానిని ధ్యానించువారు ధన్యులు అన్నారు. ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇలా చేసినందువలన ఉపయోగం ఏమిటి అంటే, క్రింద మాటల్లో చెప్పుకుంటూ వచ్చారు. వారు ఎలా ఉంటారు అంటే, నీటి కాలువల యోరున నాటబడిన మొక్కల వలె ఆకువాడని జీవితం, ఎప్పుడూ కూడా పచ్చగా ఉండే జీవితం అని చెప్పుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి కీర్తన క్రైస్తవ విశ్వాసులుగా
మనము సండే స్కూల్ పిల్లలకి చెప్పేదిలే అని వదిలేస్తాం. మన ఆత్మీయ జీవితాలు మెరుగుపడడానికి, మన ఆత్మీయ జీవితాలు ఎదగడానికి కీర్తనకారుని యొక్క హృదయ వేదనలో నుండి చెప్పినటువంటి విషయాలు గనక మొదటి కీర్తనగా పెట్టారు. ఇప్పుడు ఆ మొదటి కీర్తనలో మొదటి వచనం, ఆ మొదటి వచనంలో కూడా 3 విషయాలు చెప్పాడు. మరలా ఏమిటి ఆ 3 విషయాలు అంటే, మొదటిది నడవకూడదు, రెండోది నిలవకూడదు, మూడోది కూర్చోకూడదు. లోక సంబంధంగా మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇలాంటి సూక్తిని ఒకటి చెప్పాడు. ఆయన చెప్పింది ఏమిటి అంటే, ఆ జిల్లా కోర్టులో 3 కోతుల్ని పెట్టి మనుషులకు బోధించేటట్లు చేశారు. మనుషులు కోతులకి నేర్పియాలా, కోతులు మనుషులకి నేర్పియాలా అంటే, కోర్టుకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ బుద్ధి లేని శూన్యుల్లాగా ఉంటున్నారా, ఈ కోతులను చూసన్నా మీరు నేర్చుకోండి అని ఒక్కోతేమో కళ్ళు మూసుకొని, ఒక్కోతేమో చెవులు మూసుకొని, ఒక్కోతేమో నోరు మూసుకొని బొమ్మలు ఆ కోర్టులో పెట్టారు. ప్లాస్టిక్తో చేసి ప్లాస్టిక్ సామాన్లు అమ్మే వాళ్ళు కూడా ఆ కోతి బొమ్మలు అమ్ముతున్నారు. ఎవరైనా మనం ఇళ్లలో తెచ్చి పెట్టుకుంటామా? పెట్టుకుంటామా? పెట్టుకుంటే మనం వాటిని చూసి బుద్ధి నేర్చుకోవాలిగా. అందుకని అవి తెచ్చుకోము, అవసరమైతే కుక్క బొమ్మలన్నా తెచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడు చాలామంది కుక్కల్ని పెంచుకొని కుక్కల్ని అసలు వాటికి చేసే చాకిరి అత్తమ్మలకి కొంచెం టీ కూడా ఇరిగని వాళ్ళన్నా బయటికి తడుతారు, కానీ కుక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకొని కొంతమంది అయితే కుక్కను కారులో తిప్పుతున్నారు. అది 2 కాళ్ళు పైన పెట్టి కారులో తిరుగుతా చూస్తూ ఉంటే సంతోషపడుతుంటారు. అందరూ మా కుక్కను తీసి చూడు ఎట్లా మెచ్చుకుంటున్నారు అని. ఒళ్ళు బండేసుకుంటుంది ఒక ఆమె అయితే, మూతిని ఆగుతుంటే ఆ కుక్క సంతోషపడుతూ ఉంటుంది. కుక్కలను పెంచుకొని కుక్కలను చూసినంత ప్రేమతో మరలా వాటిని ఎంత ప్రేమతో పిలుస్తారు తెలుసా? టామీ కమ్ హియర్, టామీ, ఇంకా ఏదేదో పేర్లు, మనుషుల పేర్లు కుక్కల పేర్లు కలిసిపోయినాయి. ఇప్పుడు ఒక పేటలోకి వెళ్తే ఒక పాస్టర్ గారు కూతురి పేరు స్వీటీ. మరొక దగ్గరికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ ఇంట్లో భోజనం చేయడానికి వెళ్తే వాళ్ళు దా స్వీటీ అని పిలుస్తున్నారు. నేను అనుకున్నా ఆ స్వీట్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నా. అది తాగూపకుండా వస్తుంది కుక్క. మనుషుల పేర్లు కుక్కల పేర్లు కలిసిపోయినాయి. రాజు అని పిలుస్తున్నారు, దా రాజు, రాజు అంటారు. రాజు అని మనుషులకు కూడా పేర్లే. దా రాణి అంటారండి. ఆడకొక్క మనుషులకి కుక్కలకి ఒకటే. కుక్కలన్నా ప్రేమిస్తున్నారు, కుక్క బొమ్మలన్నా ఇంట్లో పెట్టుకుంటారు, కానీ ఆ 3 కోతుల బొమ్మలు తెచ్చి ఎందుకు పెట్టుకోరు అంటే, వాటిని చూసినప్పుడల్లా నువ్వు చెడు మాట్లాడకూడదు అని నేర్పిస్తుంది. అది నువ్వు దుష్టత్వమును చూడకూడదు అని నేర్పిస్తుంది. నువ్వు చెడు వినకూడదు అని నేర్పిస్తుంది. అందుకనే వద్దు మనకి. మనం ఆ బొమ్మలు పెట్టుకుంటే జబర్దస్తున్నప్పుడు మానేస్తాం. ఆ బొమ్మలు పెట్టుకుంటే మనం డీ షోలు ఎప్పుడు చూడకుండా ఉంటాం. అది చూడొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు అంటే అయ్యే డైలాగులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అందుకని ఆ బొమ్మలు పెట్టుకోరు. రబ్బర్ బొమ్మ అన్నా సిమెంట్ బొమ్మ అన్నా మనకు ఒక నీతి నేర్పిస్తుంది. ఏమిటి అంటే, నీవు చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. కీర్తనకారుడు చెప్పినటువంటి 3 విషయాలు, నువ్వు ఎక్కడ నడవకూడదు, ఎలా నడవకూడదు, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ కూర్చోకూడదు చెప్పాడు. ఈ మొదటి వచనములో 3 భాగాల్లో ఒక్కటి మాత్రమే చూద్దాం. ఇప్పుడు ఆ 3 చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి మనకి ఒక ప్రసంగం. మీకు సాయంత్రం చాలా పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్ళి మీరే చేస్తారా, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారా? సాయంత్రం సేవకులకు భోజనాలు మీరేనా, వంట మాస్టర్లను పెడతారా? మీరే. చాలా ధన్యులు మందిరంలో పనిచేయడం. 31 సంవత్సరం మీరు కష్టపడి ఇక్కడ కూర్చున్న వారి అమ్మమ్మలో తాతయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు ఈ సంఘంలో ఈ 30 సంవత్సరాల్లో ఎంతోమంది చాకరీ చేస్తుంటారు, పని చేస్తుంటారు, ప్రయాసపడి ఉంటారు, ఇచ్చి ఉంటారు. తర్వాత ఇచ్చిన తర్వాత లెక్కలు అడుగుంటారు. ఎన్నెన్నో ఉంటాయిలే కార్యక్రమాలు. ఇవన్నీ మనకు అనుభవాలు కాబట్టి చెప్తున్నా. మా నాన్నగారు కూడా గత
50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం కూడా నాన్నగారు సేవకుడే, గడ్డం డేవిడ్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి మీ తరానికి తెలియదు, మీరంతా చిన్నపిల్లలేగా. గడ్డం డేవిడ్ గారు అంటే పాత గుంటూరు నుంచి ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లా అంతా కూడా తెలుసు. తన సేవా పరిచర్యలో నుండి వచ్చాము కనుక మేము కూడా ఈ సాధక బాధకలన్నీ కూడా తెలుసు. ఈ 3 మాటలు 3 ప్రసంగాలుగా చెప్పుకోవచ్చు, కానీ సమయం లేదు గనక ఆ 3లో ఒక్కటి మాత్రం మీకు చెప్తాను. మొదటి కీర్తన అందరికీ తెలిసిన కంఠస్థమే కదా, ఇంకా బైబిల్ చూడకపోయినా పర్వాలా. 3లో మొదటి వచనం, మొదటి మాట. లోపలికి రండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అలవాటే కదా మీకు. మేము హల్లెలూయా అని చెప్పం, ఊరకేదో మిమ్మల్ని బట్టి మేము కూడా హల్లెలూయా చెబుతున్నాం. మొదటి కీర్తనలోని మొదటి మాట ఏమన్నాడు అక్కడ? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చిన్న వయసులో సండే స్కూల్లో నేర్చుకున్న మన మైండ్లో ఉంది. నిద్రలో లేపి అడిగినా మొత్తం కంఠస్థం చెప్పేస్తాం. మా మేనగోళ్ళకి అమ్మాయి ఉండేది, చదువుకునే సమయంలో వాళ్ళ అమ్మ లేపేది, లే చదువుకో ఎగ్జామ్స్ అంటే, మమ్మీ ఈరోజు మ్యాథ్స్ నేను అంటే లెగిసిపోద్ది అంటది. అలాగే ఇప్పుడు చాలామంది, ఏం పాస్టర్ గారు నిన్ను ఎంత దూరం నుంచి పిలిస్తే, చిన్నప్పుడు మేము కంఠస్థ వాక్యం నేర్చుకున్న వాక్యాన్ని చదువుతున్నాం, ఇంకేం లేవా అనుకోవచ్చు. ఈ మొదటి కీర్తన 3 భాగాలు. మొదటి భాగంలో 3 మాటలు, ఆ 3 మాటల్లో ఒక్క మాట ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏమిటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. సరే, వాక్యం తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి ఆలోచన చొప్పున నడవకూడదు? మీరు చెబుతుంటేనే ఎవరి ఆలోచన చొప్పున? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టులు ఎవరు? అది కావాలి ఇప్పుడు మనకి. దుష్టులు ఎవరు? దుష్టులు ఎవరు? 2-3 తోడుకోడలు ఉన్న వాళ్ళని ఒకళ్ళు అడిగితే, ఇంకెవరండి, మా తోడుకోడలు మక్కే, దానంత చెడ్డది లేదండి, ఇంటికి ముందు కోడలని మా మీద ఏం పెత్తనం తగ్గించిద్ది అంటారు. ఒకవేళ పెద్దమ్మాయిని అడిగామనుకో, మేము ఎప్పటి నుండో మా అత్తమ్మ చాకరీ చేస్తున్నాం, నిన్న కాక మొన్న వచ్చిందండి, అది వేస్తుందండి కుటుంబాన్ని అంటారు. మిమ్మల్ని అడిగితే అలా చెబుతారు. ఒకవేళ సంఘంలో ఎవరినన్నా సంఘ పెద్దను అడిగామనుకోండి, దుష్టులు ఎవరండి అంటే, ఎవరేముందండి, మా సెక్రటరీ గారే, లేకపోతే మా ట్రెజరీనండి దుష్టుడు, పోగైందంతా తినేస్తాడండి, లేకపోతే మా ప్రెసిడెంటేనండి అని చెబుతారు. సంఘ పెద్దలను అడిగితే అలా చెబుతారు. ఒకవేళ పాస్టర్ గారిని అడిగారనుకో, పాస్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? అమ్మో, చెబితే పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటాడేమో. పాస్టర్ గారిని అడిగితే ఎవరేముందండి, దుష్టులు సంపాదించుకుంటారు కానీ దశంభాగాలు ఇవ్వరండి, సంపాదించినంత దశంభాగం ఇవ్వరండి, ఏదో కొంచెం అట్లా ఇస్తారు అని అనుకుంటారు. మన దృష్టిలో ఉన్న వాళ్ళంతా దుష్టులు కాదు. మనం ఎవరిని కూర్చో అనుకుంటాం, చూసారా వీళ్ళు దుష్టులు అని, దుర్మార్గులు అని. కాదు. ఎవరు? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? దుష్టులు ఎవరని అంటున్నారంటే, దేవుని మరచి తిరుగువారే దుష్టులు. దేవుని మరచి తిరుగువారు, దేవునిలో ఉండి దేవుని చేత విడిపించబడి, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడి, ఇప్పుడు మరలా దేవునికి దూరముగా వెళ్ళిపోయి దుష్టత్వములో మరిగిపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇష్టానుసారంగా మాటలు, ఇష్టానుసారంగా జీవితం, ఇష్టానుసారంగా వారి ప్రవర్తన అంతా ఉంటుంది. చూసారా? దేవుని మరచు ప్రజలే దుష్టులు అని పౌలు గారు కూడా చెప్పాడు. ఎలాంటి వారే దుష్టులు?
అలాంటి వారిని గురించే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా తిరగొద్దు. ఎవరు అవిశ్వాసులు? ఒక కులాన్ని గురించి చెబితే నువ్వు చెబుతావు, అదిగో వాళ్ళు అటువైపు ఉన్నారండి. ఇంకో కులం గురించి అడిగితే వాళ్ళు ఇటువైపు ఉన్నారండి అంటారు. ఒక కులం, ఒక మతం పలానా దగ్గర ఉన్నారు అంటావు. మరి అవిశ్వాసులు ఎక్కడున్నారు? అవిశ్వాసులు అంటే ఎక్కడున్నారు? విశ్రాంతిపురంలోనా, పాత గుంటూరులోనా, లేదా కొత్త గుంటూరులోనా, మాది తుఫాన్ నగర్లోనా? ఎక్కడున్నారు అవిశ్వాసులు? అంటే ఎక్కడున్నారు అంటే విశ్వాసులున్న ప్రతి సమాజంలో అవిశ్వాసులు ఉన్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న, నీతో కలిసి తిరుగుతున్నారే స్నేహితులు, ఒకప్పుడు సంఘములో అన్ని కార్యాలు చేసిన వారే, ఎవరైతే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారో వారే అవిశ్వాసులు. ఎంత చేసినా పాస్టర్ గారు వాళ్ళకి విశ్వాసం ఉండదులే అమ్మాయిరా, మేము చేసి అలిసిపోయాములే. కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు సంఘాల్లో, సహోదరులు కానీ సహోదరులు కానీ, ఏంది అంతసేపు ఉరికి చేస్తున్నావు, మేము చేస్తే మేము లెక్కలేదు ఇప్పుడు అంటూ ఉంటారు. చూసారా? వీళ్ళే అవిశ్వాసులు. నీకున్న విశ్వాసాన్ని పాడు చేసేవారు, నీకున్నటువంటి ఆత్మీయతను పాడు చేసేవారు, నీకున్న భక్తిని పాడు చేసేవారు. వీరి సహవాసం చేయొద్దన్నాడు పౌలు భక్తుడు. వారు అవిశ్వాసులుగా మారిపోయారు. విశ్వాసులు కాస్త పిశాసులుగా మారిపోతున్నారు కాబట్టి వాళ్ళ సహవాసం చేయొద్దన్నాడు. కాకపోతే ఏంటంటే విశ్వాసులకు ఎక్కువగా సహవాసం చేసేది అవిశ్వాసులతోటే. మన కాలంలో కాదండి, మన కాలంలో కాదు, యేసుప్రభు కాలంలో కూడా అలాగనే ఉన్నారు. యేసుప్రభుతో అంటున్నాడు శిష్యుడు, బోధకుడా, మనం 2 రోజుల క్రితం వెళ్ళే సమయంలో నువ్వు గోధుమ కంకులు నలుపుకొని తింటా అటు జల్లావు చూడు, గోధుమలు జల్లావే. మనం ఇప్పుడు 2 రోజుల తర్వాత వస్తే గోధుమల మధ్యలో గురుగులు కూడా లేచినాయి అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి దుడికాయన ఉంటాడుగా, ఆయన అంటాడు, ప్రభా పీకేస్తా అన్నాడు. అంటే వద్దాగు, గురుగులను పెరికేస్తే గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. కారణం ఏంటంటే నీకు పైకి కనపడే మొక్క ఎంత ఉందో లోపల ఏర్లు కూడా అంతే ఉంటాయి. పెనేసుకుపోయినాయి గోధుమలు గురుగులు. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు మాత్రము ఏమి అసలు మాకు వాళ్ళకి సంబంధం లేదన్నట్టుంటారు. బయటికి వెళితే వీళ్ళంతా ఏంటమ్మా చూసావు ఇవాళ వాక్యం అంతా మన గురించే, పోయిన వారం రాలేదని వాక్యం మనసులో పెట్టుకొని చెప్పాడమ్మా. నిజమే వదినా, నేను కూడా అదే అనుకుంటున్నా, కానీ నువ్వు ఇప్పుడు అదే అన్నావు. వెంటనే మనకు ఆ మైండ్లోకి వచ్చేస్తాయి. గోధుమలు గురుగులు ఏర్లు లోపల కలిసిపోయి ఉంటాయి. నువ్వు గోధుమ గురుగుని పీకావా? సంఘంలో ఎలాంటి వారు ఉంటారు సేవకులకి తెలుసు, మాకు తెలుసు. మేము ఎవరినన్నా అలాంటి వాళ్ళని గద్దించామా? బాధపడేది ఎవరో తెలుసా? బాధపడేది ఎవరో? ఎవరినైతే గద్దించాం వాళ్ళు బాధపడరు. వీళ్ళకి ఎక్కించే వాళ్ళు ఉంటారు, వీళ్ళతో సావాసంగా ఉంటారు. చూసారా? వాళ్ళు అంటారు, భలేవాడు నువ్వు అంతసేటు నిన్ను అన్నా, నీకు తెలియలా, నీకు నిన్నే అన్నది అంటే నన్నేనా, నేనేదో అనుకున్నా అంటారు. కాబట్టి గురుగులను పెరిగేస్తే ఏమవుతాయి? గోధుమలు కూడా పెళ్ళగించబడతాయి. వద్దొద్దు, ఉంచు, కోతకాలం వస్తుంది, అప్పుడు వాటిని పెరికేద్దాం. గోధుమలను కొట్లోనికి, గురుగులను అగ్నిగుండంలోనికి పంపిద్దాం, అప్పటి వరకు అలానే ఉంచన్నాడు. అందుకనే సంఘంలో విశ్వాసులు అవిశ్వాసులు అందరూ కలిసే ఉంటారు. కానీ విశ్వాసులను ఒక పక్క అవిశ్వాసులను ఒక పక్కన చేసే పని సేవకునిది కాదు, అందరికీ బోధించటమే. దేవుని స్తోత్రం చెప్పు. విశ్వాసులు కలిసే ఉంటారు, కానీ విజ్జోడుగా తిరగొద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తారు. నేను రక్షింపబడినప్పుడు నా వయసు ఎంతో తెలుసా? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఖచ్చితంగా నేను మైకి తీసుకొని వాక్యం చెప్పా. ఆ వయసు నుంచి నేను నా స్నేహితులందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మనం లోకంలో ఎంతమందిని చూస్తామో అందరూ నా స్నేహితులుగా ఉంటారు, కానీ ఎవరి అలవాట్లు నేను పట్టుకోలేదు. ఒకానొక సమయంలో
నా ప్రాణ స్నేహితులు అనుకున్నటువంటి బాగా డియరెస్ట్ ఫ్రెండ్ అనుకొని ఉంటారు చూసారా, అన్ని రహస్యాలు చెప్పుకుంటారే, వాళ్ళని మనం ప్రాణ స్నేహితులు అనుకుంటాం. అలా తోడు ఇంటర్మీడియట్ వయసులో మందు సీసాలు పెట్టాడు, గ్లాసులో పోసాడు. నువ్వు తాగితే నేను తాగుతాను అన్నాడు. నువ్వు తాగితే నేను తాగుతాను అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? స్నేహం అప్పుడులోనే, అంటే నేను చెప్పేది ఒక 40 సంవత్సరాల క్రితం మాట. అప్పట్లోనే వాడు ఖర్చులకు 100 రూపాయలు చేస్తాడు రోజుకి. 100 మా ఖర్చులు వెళ్ళిపోతాయి రోజు. అంత సరదాలు చేసేవాళ్ళం. అలాంటి సమయంలో మందు పోసి నువ్వు తాగితే నేను తాగుతా అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? అప్పటికే నేను వాక్యం చెబుతున్నా, అప్పటికే నేను రక్షింపబడ్డా ఒక సావుకుని కుమారుని. నేను అందరికీ తెలుసు, చిన్న వయసు నుంచి అందరు నన్ను ప్రోత్సహించారు. నాన్నగారిని పాస్టర్ గారు అంటే నన్ను చిన్న పాస్టర్ గారు అనేవాళ్ళు. అదొక ఆనందంతోనే నేను బ్రతికేవాడిని. ఇప్పుడు స్నేహం పోతుందని చెప్పేసి ఆ ఫ్రెండ్ కోసం నేను గ్లాసు పట్టుకున్నాను అనుకో, ఏమైంది చెప్పండి? ఏమైంది? ఆ మధ్య ఒకడు యేసు ప్రభు చేతిలో సిగరెట్ అని గ్లాసు పెట్టి ఫోటోలు తీస్తే సాక్షి ఆఫీస్ అంతా పగలగొట్టారు, తెలుసుగా. ఈ మధ్యకాలంలో ఫోన్ పెట్టారు యేసు ప్రభు చేతిలో. ఫోన్లు పెట్టి వదులుతున్నారు దుష్టులు వీళ్ళంతా. ఆ రోజు నేను ఆడుతూ అన్నాను, నువ్వు తాగితే నేను తాగుతా, లేదా పడేస్తా అంటున్నాడు. ఈ తాగుబోతులు ఇలా అంటారు కానీ పడేస్తారా? అంత డబ్బు పెట్టుకొని తాగే వాళ్ళని అడగండి, ఎవరన్నా పడేస్తారేమో. పడేయరు వాళ్ళు. నేనన్నా, నీ స్నేహమన్నా మానేస్తాను కానీ నేను దాన్ని పట్టుకోను. నువ్వు రోజు తాగుతున్నావు, నేనేమన్నా అన్నానా? నాకు కావాలన్నానా? లేకపోతే నువ్వు తాగొద్దన్నానా? వాక్యాన్ని వింటున్నావు, నా ఎమ్మటి కూర్చుంటున్నావు, నీ అలవాటు నీదే. దేవుడు పట్టుకుంటాడు నిన్ను, కానీ నేను మాత్రం దాని జోలి రాను అన్నాక ఇంకా పడేస్తాడేమో అని చూద్దాం అనుకుంటే, సరే రా, నువ్వు రాకపోతే రాకపోయినా గబగబా తాగేశాడు. పడేరు. చాలామంది ఫ్రెండ్షిప్ల కొరకు, బంధువుల కొరకు అన్యాచారాల్లో మునిగిపోతారు, అన్య జీవితాల్లో అలమర్చించిపోతూ ఉంటారు. దుష్టుని యొక్క ఆలోచన ఇదంతా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది అని కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15:33 అంటున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. నువ్వు మందిరానికి వెళ్ళి విశ్వాసివి, ఆత్మీయంగా రక్షింపబడినటువంటి విశ్వాసిగా ఉండి దుష్టుని యొక్క సాంగత్యం ఎందుకు చేస్తున్నావు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేస్తుంది. వారి ఆలోచనలో, వారి క్రియలు ఎలాగనే ఉంటాయి. కాబట్టి అలా చేయకూడదు. దుష్ట సాంగత్యము. అవమ్మ రోజు వెళతా వెళ్తా ఏం చేసింది తెలుసా? సాతాను మాట్లాడుతూ ఉంటే, ఈ స్వరం ఎవరిది? రోజు వినే స్వరం కాదే, రోజు నా భర్త స్వరం ఏంటన్నా, ఆయన స్వరం బాగుంటుంది, ఇవాళ ఏదో కొత్త స్వరం వినపడుతుంది నాకు అని గుర్తించి ప్రక్కకి వెళ్ళాల్సింది. వెళ్ళట్లా. ఇప్పుడు సాతాను మాట్లాడారు, అవమ్మ ఇది నిజమా అనేసరికి ఆగిపోయి, నిజమే, ఏం చేస్తాం, మా మీద కుళ్ళుతో మేము అలా ఉంటామని ఇలా ఉంటామని ఇలా చేశాడు అన్నారు. ఇప్పుడు అవమ్మ యొక్క గుణగణాలు సాతాను యొక్క స్వరమును గుర్తించలేని స్థితిలో ఉంది. చాలామంది ఇది మొన్న ఎవడికో ఒక అమ్మాయికి రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ వస్తే రాంగ్ కాల్ అని పెట్టేసింది. వాడు మళ్ళీ రెండోసారి చేసి ఏమండి మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి, రాంగ్ నెంబర్ అని ఒక్క మాట చెప్పి పెట్టినందుకు వాడు ఏం చేశాడు, మరలా చేసి మీ వాయిస్ భలే స్వీట్గా ఉందండి అనేసరికి కరిగిపోయింది దెబ్బకి. నా వాయిస్ భలే స్వీట్గా ఉందంటని, ఎక్కడండి మీరు, ఎవరండి మీరు, మీ వాట్సాప్ నెంబర్ ఏందండి, ఇక అన్నీ పంచుకొని చివరికి ఈ వాయిస్ స్వీట్ వాయిస్ దగ్గర నుంచి పోయి మీ వాయిసే ఇంత స్వీట్గా ఉందండి, అసలు మీరెంత బాగుంటారో అనేసరికి ఆమె ఇంకా కరిగిపోయింది. అసలు మీరు ఎంత అందంగా ఉంటారో అనేసరికి ఎవరు అనుకుంటున్నారు? పెళ్ళిగాని పిల్లలు కాదు, పెళ్ళైన ఆమె రాంగ్ కాల్కి లోనైపోయి ఒక యవనస్తుడు, వాడు ఎవడో ఎలాంటి కాల్సే చేస్తూ ఉంటాడంట. వెంటనే కరిగిపోయింది ఆమె.
ఏదో పాత మాట వినేవాళ్ళం, అట్టై రొట్టె మట్టి అయిపోయామని. అట్లాగా కరిగిపోయింది ఆమె. కరిగిపోయి ఆమె ఎక్కడ, రష్యా నుంచి ఇండియాకి వచ్చింది. మీరు చూసే ఉంటారు పేపర్లో. వాడి కోసం రష్యా నుంచి భర్తను పిల్లలను వదిలిపెట్టేసి, రష్యానో లండనో ఏదో మొన్న పేపర్లో వేసి ఇండియాకి వచ్చింది. ఇండియా నుంచి వాడిని తీసుకొని గోవాకి వెళ్ళింది. గోవాలో ఇష్టానుసారంగా జీవించి చివరికి మరలా తెలుసుకొని పోలీసులంతా వచ్చేసి పట్టుకున్నాక తెలిసిపోయింది. ఏంటంటే ఒక్క ఫోన్ కాల్, రాంగ్ కాల్తో అవమ్మ గుర్తించలేకపోయిందా సాతాన్ని? రోజు మాట్లాడే మాట ఇది కాదు కదా, రోజు వినపడే స్వరం ఇది కాదు కదా. మాట్లాడితే ఆదాం గారు మాట్లాడాలి, లేకపోతే దేవుడు మాట్లాడాలి. ఈ రెండు కాకుండా క్రొత్త స్వరమే అని గుర్తించలేకపోయింది. దుష్ట సాంగత్యం చేసింది, లోకంలోనికి మరణాన్ని తీసుకొని వచ్చింది. అలాగని ఇంకా మనం చూస్తే సాతాను మాట విని అవ్వాదాములు పాడైపోయారు. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో అహీతోఫెలు అనేటువంటి ఒకడు రాజు కుటుంబంలో ఉన్నటువంటి రాజు కుమారుని అబ్షాలోముని దుష్టాలోచనలు చెప్పి పాడు చేశాడు. నడవడి ఎలా నడవాలో 1 కీర్తన 1 మాటలో చెప్తున్నాడు. దుష్ట సాంగత్యము చేసి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు అని చెప్తున్నాడు. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో దావీదు గారు చదవండమ్మా. ఒలీవల కొండ ఎక్కుతూ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు కూడా లేకుండా కాలి నడకన ఒలీవల కొండ ఎక్కుతున్నాడు. ఒలీవల కొండ చాలా సూది మొనదేలిన రాళ్ళు ఉంటాయంట. అంటే పొలుగు రాళ్ళు, చాలా సూది మొనదేలిన రాళ్ళు. ఆ రాళ్ల మధ్యలోనే యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద ప్రతి రాత్రి మోకరించి ప్రార్థన చేసేవాడు. శ్రమను అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి, మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు యేసు ప్రభు చేశాడు. ఇప్పుడు ఒలీవల కొండ ఎందుకు ప్రత్యేకంగా రాశారు అంటే, ఆయన పాదరక్షలు కూడా లేకుండా వెళుతున్నాడు. అంటే అంత సమాధానం లేని జీవితంలో జీవించాడు ఆయన. తన కుమారుడైన అబ్షాలోము దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచాడు. ఇప్పుడు ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? చదువుమా. కొండ ఎక్కిరి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోఫెలు కూడా చేరాడు. దావీదు గారికి తెలియగానే దావీదు గారు వెంటనే ప్రార్థన చేసి దేవునికి చెబుతున్నాడు, యెహోవా దేవా, అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టయ్యా. చాలామంది వాళ్ళ పిల్లలను తిడతారు. తిడతారు తెలుసా? ఎలా తిడతారంటే, రేయ్ వాడు సామాసం బాబాకరా, నువ్వు చెడిపోతావు, వాడు సామాసం పోతే నువ్వు పాడైపోతావురా అని అరుస్తారే తప్ప ఎవరన్నా సరే మంచి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఎవరికన్నా, మీ పిల్లల కోసం వచ్చేవాళ్ళకి, అబ్బాయి మా అబ్బాయి సాహసం చేయబాకయ్యా నువ్వు పాడవుతావు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? మనోడు ఎంత గావులోడైనా సరే మన కళ్ళకు వాళ్ళు మాత్రం అబ్బా అసలు ఎలాంటి వాళ్ళు అంటే అంత పరిశుద్ధులు. బయట వాళ్ళు చేసే మనకు తెలియదు. ఇంట్లో నుంచి మాత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళు సెంటు కంపుతో వెళ్తారు, వచ్చేటప్పుడు సారా కంపుతో వచ్చినా మన వాళ్ళకి మాత్రం వీడినెవడు జడగొట్టాడయ్యా అంటారే కానీ వీడు జడిపోయాడు అనేది మాత్రం అనరు. మా నాన్నగారు మా కోసం ఎవరైనా స్నేహితులు వస్తే, మా అన్నయ్య కోసం, మా కోసం వాళ్ళకి చెప్పేవాడు, అరే బాయ్ మీరు వీళ్ళ సావాసం వస్తే మీరు చెడిపోతారా అనేవాడు. మేము బాధపడేవాళ్ళం. ఎందుకు మా నాన్న ఇలా చెప్తున్నాడు అంటే, తర్వాత మేము ఎదిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత అప్పుడు చెప్పేవాడు, వాళ్ళని తిడితే వాళ్ళు బాధపడతారు కాబట్టి మిమ్మల్నే వాళ్ళ ముందు తిడితే వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి అనేవాడు. దావీదు గారు ఇప్పుడు దేవునికి చెబుతున్నాడు, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోఫెలు చేరాడంటే అహీతోఫెలు యొక్క సామర్థ్యం, అహీతోఫెలు యొక్క మాటలు అసలు చెప్పగానే ఎక్కిపోతాయి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే అసలు ఊరికి ఒక్క మాట అనగానే
మనకు అది నాటుకుపోద్ది. పిల్లలకు చూడండి, మన పిల్లలకి మనం చెప్పే మాటలు నాటుకోవు. తల్లిదండ్రులు చెప్పే మాటలు నాటుకో. బయట వాళ్ళు చెప్పారంటే అసలు నాటుకుపోతాయి మాటలు. అరే మీ నాన్న మీకేం మిగిలియకుండా ఖర్చు పెట్టారా, అంతా మీ అక్క చెల్లెలకే పెట్టారు అనేసరికి ఒకడు లేచాడు. ఇక అక్క చెల్లెల ఇంటికి రాని ఇట్లా ఇక వీడు మొత్తం వాళ్ళకే పెడుతున్నామని లేచాడు. బయట వాళ్ళు చెప్పిన మాటలు వెంటనే నాటుకుంటాయి. అందుకని ఆయన దేవుడికి చెప్తున్నాడు, యెహోవా అహీతోఫెలు యొక్క ఆలోచన నువ్వు చెడగొట్టు. ఎందుకంటే అహీతోఫెలు యొక్క ఆలోచనను బట్టి నడిచి నా కుమారుడు దెబ్బతింటాడు. అవును, అహీతోఫెలు యొక్క మాటలు వినే అబ్షాలోము తండ్రి అయిన దావీదు గారి మీదకి లేచాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. దుష్టుడి యొక్క సాంగత్యము చేయకూడదు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎలాగూ వారు పాడవుతున్నారో మనం చూస్తున్నాం. స్నేహితులు ఇంటికి అని చెప్పి, ట్యూషన్కి అని చెప్పి ఎంతోమంది పిల్లలు పాడైపోతున్నారు. స్నేహితులు ఇళ్ళకి వెళ్ళరు, ఆ ట్యూషన్లకి వెళ్ళరు, వారి ఇష్టానుసారంగా జీవితాలని పాడు చేసుకుంటున్నారు. దుష్ట సాంగత్యం చేసావా, నీ ఆత్మీయ నడబడి, నీకున్న మంచి పేరు, నీకున్నటువంటి మంచి గౌరవం, నీ తల్లిదండ్రులకి ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నావు. ఇప్పుడు స్నేహితుల మాటలు విని దుష్ట సాంగత్యం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రతి యవన సహోదరి సహోదరులకి ఇది నాన్న దావీదు గారి ప్రార్థన అవసరం. దావీదు గారి వంటి ప్రార్థన తల్లిదండ్రులు చేయవలసి ఉంది. అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని నీ బిడ్డల యొక్క నడవడి కొరకు ప్రార్థన చేయాలి. ఆరోహితగానే మనం చూస్తే సామెతలో సొలొమోను అంటాడు 4:14, దుష్టుల మార్గము నువ్వు నడవద్దు, అందులో బోనులు ఉన్నాయి అంటాడు. దుష్టుల మార్గమును నడవకూడదు, అందులో నీవు చిక్కుబడే బోనులు ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇక్కడ అంటాడు, చదవండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం నుండి మనకు తెలిసినటువంటి విషయమే. వసంత కాలమున రాజులు యుద్ధములకు బయలుదేరు సమయంలో దావీదును యోవాబును కలిపి చదువు అమ్మా, కలిపి చదవాలి. బైబిల్ చేతిలోకి తీసుకో. బైబిల్ ఎట్లా చేతిలోకి తీసుకుంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. ప్రొద్దుగుంకు సమయమున దావీదు తన మిద్దె మీద నడుస్తున్నాడు. ఎన్నో వచనమే? 2వ వచనంలో, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచాడు, రాజనగర మిద్దె మీద నడుస్తున్నాడు. చాలు. ఎక్కడ నడుస్తున్నాడు ఆయన? మిద్దె మీద నడుస్తున్నాడు. ఏ సమయానికి లేచాడంట? కొంతమంది నిద్రపోతే ఎప్పుడు లెగుస్తారో తెలియదు. అంటే అసలు వాళ్ళు నిద్రపోయే టైమే తెలియదు వాళ్ళకి. పొద్దున్నే పెందలాడే లేవడం తెలియదు. మా కాలంలో మా అమ్మోళ్ళు తెల్లవారుజామున 5 గంటలకు లేచేవాళ్ళు. మేము నిద్ర లేచి బయటకు వచ్చే లోపల మా అమ్మోళ్ళు అప్పటికే ఇల్లు వాకిళ్ళు ఊడ్చేవాళ్ళు, కల్లేపులు చల్లేవాళ్ళు, అంటులు తోమేవాళ్ళు, మా కొరకు అన్నీ సిద్ధపరుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. అమ్మగారులు అందరూ ఎప్పుడు లేస్తారంటే 9 గంటలకు లేస్తారు. మమ్మీ లే, నేను స్కూల్కి వెళ్ళాలి, టైం అయిందంటే, టైం అయిందిరా, సరే స్నానం చేసాను మమ్మీ. నేనే వాడే 2 చెంబులు అటు ఇటు పోసుకుంటాడు. పాపం వాడికి చేత కాదు. ఈ పేద అడవదు. ఏం చేస్తామో పోసుకుంటాడు, బట్టలు వేసుకుంటాడు. బట్టలు వేసుకొని రెడీగా లే మమ్మీ ఏదైనా చేసి పెట్టంటే మధ్యాహ్నం నేను తెస్తాను పోరా అంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పించి స్కూల్కి తీసుకెళ్తారు. లేచే సమయం కూడా తెలియట్లే ఇప్పుడు మన వాళ్ళకి. పురుషులు కూడా అంతే. బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మధ్యరాత్రి దాకా చూస్తున్నారు. ఇప్పుడు మధ్యరాత్రి దాకా చూసి నిద్ర ఏడొచ్చింది. నిద్రపోదాం అనే లోపలేదు గుర్తొచ్చింది. ఎమ్మన్నే పెట్టుకుంటే 1 గంట అయింది, 2 అయింది, దాంట్లో టైం చూపిస్తూనే ఉంటుంది. కానీ వీళ్ళకి నిద్ర రాదు. తీరా తెల్లవారుజామున పండుకుంటే ఎప్పుడు లెగుస్తారు? నిద్ర మన పనులన్నిటిని పాడు చేస్తుంది, మన ప్రణాళికను పాడు చేస్తుంది. దావీదు గారు ఎప్పుడు లేచాడంట? ప్రొద్దుగుంకు సమయంలో. అసలు పగటి నిద్ర పనులకు చేయటు, రాత్రి మాటలు నిద్రగా చేయటం అని పాత సామెత ఒకటి ఉంది. పగలు పండుగో. వైద్యులు ఏం చెబుతున్నారంటే అన్నం తినగానే ఒక అరగంట అట్లా పడుకొని లేస్తే గుండెకి మేలు అన్నారు.
మరి అది కూడా తప్పేమో, ఎందుకంటే మనకి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. అది కూడా తప్పేమో. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు నీకు ముందుకు మొరడు పెరుగుతుంది, వెనక బారడు పెరుగుతుందండి అంటే, నేను తినగానే పండుకుంటానండి అన్న. అసలు తిన్నాక పండుకోబాక అన్నారు. మరి అక్కడికి వెళ్ళాలండి తిన్నాక? ఎక్కడికి వెళ్ళినా ప్రసంగాలు చేసిన తర్వాతే పెడతారు బువ్వ. ముందే తిన్నావా నేను నిద్రపోతా. మరి నాకు అలా అలవాటు లేదు కదా అంటే, నువ్వు తినేసి ప్రసంగం చేయన్న, నా వల్ల కాదు అది. తిన్నాకే ప్రసంగం అయిపోయినాకే 2 అవని 3 అవని తిన్నామంటే వెంటనే టాబ్లెట్ వేసినట్టు నిద్ర వచ్చింది. ఇక పండుకుంటాం. ఏం చేస్తాం? అరగంట లేదా గంట లోపల లేవాలి. రాజులు యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం సైన్యమునికి ముందు ఉండవలసినటువంటి దావీదు గారు యోవాబును తన సైన్యమును పంపించి ఈయన ఇక్కడ ఉన్నాడు. సాయంకాలము ప్రొద్దుగుంకు వేళ నిద్ర నుండి లేచాడు. నిద్ర ఎలా పట్టింది? యుద్ధము భారముగా జరుగుతూ ఉంటే దేశమునకు రక్షణ కలిగించవలసిన వాడు యుద్ధమును మర్చిపోయి నిద్రపోయి లేచి సాయంకాలం మిద్ది మీద తిరుగుతున్నాడు. అక్కడేం జరిగిందో అని. అప్పుడే అతను పాపపు చూపు చూశాడు. దావీదు గారి నడక తన రాజ్యమునకు శాపమును తీసుకొచ్చింది. తన కుటుంబం విచ్ఛిన్నం అవడానికి కారణమైంది. నువ్వు ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నావు? నడవకూడని నడతలో నడిస్తే నీ జీవితము మరో రకంగా మారిపోద్ది. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అక్కడ వంకర త్రోవలు ఉన్నాయి అంటున్నాడు. 59:8వ వచనంలో వంకర త్రోవలు మనం ఎలా నడవకూడదు, ఇప్పటి వరకు కూడా ఎలా నడవకూడదు చూసాం. ఇప్పుడు ఎలా నడవాలో చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, 8:14 రోమాపత్రికలో ఆయన అంటాడు, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. మనం ఇప్పుడు ఎలా నడిపించబడాలి? దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అలా నడిచిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నేను త్వరగా చెప్పేస్తాను చదవకుండా. దావీదు గారు అలాగా ఒక్కసారి మాత్రమే దుష్ట సాంగత్యం చేసి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచాడు, కానీ తర్వాత తన మార్గములను సరి చేసుకొని దేవునిలో నడిచాడు. అలాగనే హానోకు 5:21 వచనంలో ఆది కాండములో హానోకు దేవునితో కూడా నడిచాను. అలాగనే 5:21 వచనంలో చూస్తే నోవాహు 6:9 వచనంలో నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు తన తరమంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవునితో నడిచాడు. దేవునితో నడవక ముందు ఎలాంటి దుష్టిని ఆలోచన చొప్పున నడిచారు. ఇప్పుడు మనం అలా నడవకూడదు, కానీ ఇప్పుడు ఎలా నడవాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హానోకు వలె నోవాహు వలె మనం నడవాలి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నీతిని అనుసరించి నడవాలి. ఎలా నడవాలి? నీతిని అనుసరించి నడవాలి. రెండవది మీకాలో అంటాడు 6వ అధ్యాయం 8వ వచనంలో న్యాయముగా నడవాలి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, కాబట్టి నీవు న్యాయముగా అన్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, అందరూ వినండి, నాకెళ్ళి చూడండి. ఈ మధ్యకాలంలో మా చర్చి మెయిన్ రోడ్డు అమ్మిటి ఉంటుంది, ఎట్లాగనే ఉంటుంది. మెయిన్ రోడ్డు కలెక్టర్ ఆఫీస్ రోడ్లో మెయిన్ రోడ్డు అమ్మిటి ఉంటుంది. నేను చర్చిలో కూర్చున్నా. ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఒకడు మా గ్రామంలో ఉండేవాడే, యవనస్తుడే, ఫుల్గా తాగాడు. తాగేసి ప్యాంటు కూడా అసలు సగం మీదకి వచ్చిందిలే, వెనక సగం మీదకి వచ్చింది. వాడు ప్యాంటు కిందకి జారితే ఇంకా నడక రాదు. నాకేమో ఏం బంధించాడు చూపిద్దామంటే, వాడికి నడక రావట్లా. ఎట్లా నడుపుతున్నాడు, ఎట్లా నడుచుకుండా ప్యాంట్లోకి వెళ్ళడానికి రోడ్డు దిగి ప్యాంట్లోకి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలి ఇళ్ళల్లోకి. వాడు ఇటు వస్తా చర్చి తలుపులు తీసుకుని ఇటు చూశాడు. చూసి ఇక అటు పోలేక వాడు చర్చి ముందుకు వచ్చాడు. పాస్టర్ గారు అన్నాడు. నేను గబగబా వాడు ఎక్కడ దరిద్రుడు లోపలికి వస్తాడోనని నేనే బయటకు వచ్చా. బయటకు వస్తే ఏంటి రే పడతావంటే పడను, నడిపిస్తాడు నా దేవుడు. ఎంత చక్కటి పాట పాడాడు అసలు.
ఫుల్గా దాగేవాడు మైకంలో ఉండి పడతావురా అంటే, నేను పడను పాస్టర్ గారు, నడిపిస్తాడు నా దేవుడు అంటున్నాడు. అసలు నువ్వు పడిపోతావురా, నువ్వు అంత దూరం కూడా వెళ్ళలేవు అంటే, అడుగులు తడబడిన అలసట పైబడిన అనుకుంటా. తాగుబోతున్న పాటలు పాడుతున్నారు, కానీ మన వాళ్ళు మాత్రం మందిరంలో పాట పాడండి అంటే వచ్చిన పాటలే మళ్ళీ చప్పట్లు కొట్టండి అంటే, ఉద్యోగం పాస్టర్ గారు ఉద్యోగం పడతా ఉంటే వీళ్ళేమో ఎట్లా అంటుంటారు. తాగుబోతులు పాటలు పాడుతున్నారండి. వాళ్ళ పాటలు దేవునికి అసహ్యం, కానీ మనం పాడే పాటలు, మనం చేసే స్తుతి దేవునికి ఇష్టమైంది. వాడు ఫుల్లుగా తాగిన దేవుని మాటలు వాడు గుర్తున్నాయి. నేను చూడు పడిపోతావరా అన్నందుకు ఏమన్నాడు వాడు, నడిపిస్తాడు నా దేవుడు అంట. తాగుబోతు కూడా అలాగ నడుస్తున్నాడు. మనం ఎలా నడుస్తున్నాం? మనం ఎలా నడుస్తాం? పాటలు మాత్రం పాడతాం మనం. నడిపించు నానావా, దైవజనుడు మాసిలమణయ్య గారు రాసిన పాట. అసలు ఇప్పుడు గుర్తున్నాయో లేవో ఎవరికి. నడి సముద్రమున దేవా అని పాట పాడతాం, కానీ పాటలను పరమార్థాన్ని గ్రహిస్తున్నావా? లోక సంబంధమైన ఆలోచనలతో నడుస్తున్నావు. పాట పాడటం మాత్రమే ఉంది, దాని భావాన్ని గ్రహించలేకపోతున్నాం. ప్రభు మార్గము విడచితిని, నడవాల్సింది నువ్వు ప్రభు మార్గం, కానీ ప్రభు మార్గంలో నడవట్లేదే. లోక సంబంధమైన దుష్ట ఆలోచనల ప్రకారం నడుస్తున్నావు. మరలా పాడే పాటన్నా గ్రహిస్తావా అంటే అది గ్రహించవు. ఏం వదిలిపెట్టావు? ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని. ఇప్పుడు బైబిల్ చదవటం కష్టమైంది, ప్రార్థన చేయటం కూడా కష్టమైంది విశ్వాసులకి. అదేదో వచ్చింది ఫోన్లో యాప్ అంట, మనం చదవకుండానే ఆన్ చేస్తే అందులోనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు అంటే వీళ్ళు తాలింపు వేసుకుంటా అది వింటా ఉంటారు ఆడబెట్టుకొని. అబ్బా, భక్తి ఎక్కువైపోయిందండి ఇప్పుడు విశ్వాసులకి. మా సంఘంలో ఒక అమ్మాయి ఉంది, అసలు మేము ఉపవాస ప్రార్థన అని పెడితే ప్రార్థనకు రాదు, పనికి వెళ్ళిద్ది. శుక్రవారం ఎక్కడో జ్యోతిరాజు గారు అక్కడ ఉపవాస ప్రార్థన ప్రకటన చేస్తే ఈమె ఇక్కడ ఉపవాసం ఉండి ఆ ఫోన్ ఆడబెట్టుకొని అవి చూసుకుంటూ వాక్యాలు వెంట తామిపేస్తూ ఉంటుంది. ఎంత భక్తి పెరిగిపోయిందో. స్థానికంగా ఉన్న సంఘంలో మాత్రం ఉపవాసం ఉండరు, స్థానికంగా ఉన్న సంఘంలో సావుకుని మాట వినరు, కానీ ఎక్కడో ఎవరో చెబితే మాత్రం వింటారు. ప్రభు మార్గము విడచితిని అదన్నా ఒప్పుకుంటున్నావా? గుర్తించావా? అసలు ప్రభు మార్గమును విడిచిపెట్టావని దాన్ని ఎలా పోగొట్టుకున్నావో గుర్తిస్తున్నావా? ప్రార్థించుట మానితిని. ప్రార్థన చేస్తున్నారా బాబు అని అడిగితే ఒక ఆయన అంటాడు, నేను రోజుకు 3 ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. మంచిదేరా, రోజుకు 3 సార్లు చేస్తున్నావా? ఎప్పుడెప్పుడు అంటే పొద్దున్నే తినేటప్పుడు, మధ్యాహ్నం తినేటప్పుడు. ఇది ప్రార్థన అంట. మరి కనీసం పడుకునేటప్పుడు చేసుకోమంటే సాయంత్రం తినేటప్పుడే పడుకునేటప్పుడు ప్రార్థన కూడా చేసుకుంటాడంట. ఎంత ప్రార్థనాపరుడు, అంత ప్రార్థనాపరులు అయిపోయారు. మనం కూడా అంతే కదా. చాలామంది మీలో దోమ తరగట్టుకొని శుభ్రంగా దోమతారు అటు ఇటు వేసి పక్కలన్నీ ఇదిలిచ్చేసి కొత్త బెడ్షీట్లు వేసుకొని దీంట్లో అటొకటి ఇటొకటి పెట్టుకొని మంచం మీద కూర్చొని ఆ సీరియల్స్ అన్నీ అయిపోయినాక ఈ మధ్యకాలంలో 11 గంటలకు అయిపోయేదంట. అదేదో సీరియల్ నాగార్జున పెట్టాడంట, దానికోసం ఎదురు చూస్తున్నారు. 9 దాటితే ప్రార్థనలో కూర్చోట్ల ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఏంటి అనుకున్నా సాయంత్రం 9 తర్వాత ఎల దగ్గర ఏదైనా ప్రార్థన ఉంటే వీళ్ళు ఊరికనే అనుకుంటూ పోతారు. ఏమీ లేదు, వీళ్ళు దగ్గర లేదు, ఏమీ లేదు, కావాలని దగ్గొచ్చినట్టు బయటికి వెళ్ళి ఇంకంతే పత్తా ఉండరు. కొంతమంది అమ్మమ్మలో నాయనమ్మలు ఏం చేస్తారు తెలుసా, ఇంటి దగ్గర పిల్లల్ని ఎత్తుకోరు, మందిరంలోకి వచ్చినాక లాక్కొని అలా మీద పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారు తెలుసా,
9 అయ్యేసరికి మరి వాళ్ళని గిచ్చుతారో గిల్లుతారో ఏం చేస్తారో, వాళ్ళు ఏడ్చినట్టు చేసేసరికి అమ్మాయి పిల్లవాడు ఏడుతున్నాడు అనుకుని మాట్లాడుకుంటానే పోద్ది పెద్దగా అని పాస్టర్ గారికి తెలియాలని. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడున్నారంటే బిగ్ బాస్ షో అంట 11 గంటలకి. అది అయిపోయిందాక నిద్రపోరు, ఊరు తలుపులేసి ఉంటాయి, ఇంట్లో మాత్రం రంగుల రంగుల కిటికీల మీద కనపడుతూనే ఉంటాయి. ప్రార్థన ఎక్కడుంది? అంత అయిపోయినాక అప్పుడు ముసుగేసుకున్నాను. అక్కడ మగవాళ్ళు ఏమో క్యాలెండర్కి వెళ్ళి తిరిగి, ఆడవాళ్ళు ఏమో ముసుగేసుకుని దోమల తెరలో ఉండి, ప్రభువా ఈ రాత్రంతా నన్ను కాపాడయ్యా, నీ దూతలు నాకు కాపలా పెట్టయ్యా. ఆయన జీతగాడు, మనకి జీతగాడు అన్నమాట. అంటే మనం ఆదమరిసి నిద్రపోవాలి. కొంతమంది నిద్రపోయేటప్పుడు మధ్యరాత్రిలో అండ్లు ఎగుతారు. ఏంది లే లే అంటే ఇంకేముందా, పక్కన చచ్చిందిగా మొన్నది, అదే వచ్చింది ఇది అనేది. అంటే మనం ఆదమరిసి నిద్రపోవాలా, నిద్ర భంగం కాకూడదు. అందుకని గోరంట్లోనూ తోటకాడ తెచ్చి నూనె ఉంటుంది, అది చిలువ వేసుకోవటమాను, చిలువ వేసుకొని ఏం కాకూడదు మాకు, మేము హాయిగా గురకలు పెట్టి నిద్రపోవాలి జొల్లి గారుచుకుంటా అని అనుకుంటారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆ కొబ్బరి నూనె వారానికి 2 సీసాలు అయిపోతాయి అంట. ఏం చేస్తావా అంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులకి రాస్తాడంట. ఎందుకు? దెయ్యం లోపలికి రాకుండా. కిటికీలకి రాస్తాడంట, కిటికీలో నుంచి రాకుండా. ఇంకా ఎక్కడ రాస్తావంటే చుట్టూ జరుగుతాడంట. 2 బాటిళ్ళు అయిపోతాయి అంట. ఇవన్నీ వేసినంత మాత్రం రాదా దెయ్యం? నూనె రాస్తే వచ్చిద్దండి. మరి ఏమేస్తే రాదంటే చీపురు వేస్తే రాదు వాకిటి ముందు. కొంతమంది చూడండి, ఇంట్లో మేము ప్రార్థన చేయడానికి వెళ్దాం అనుకుంటే వాకిటి ముందు చీపురు ఉంటుంది. నేనేమనుకుంటా, పొరపాటుకు పట్టదేమని చీపురు తీసి పక్కన పెడతా. నా పక్కన వచ్చి అంటారు, పాస్టర్ గారు తీయకూడదు అది, అది వాళ్ళు వేసుకున్నారండి. ఎనభై సొమ్ము ఒకటి ఉంటుంది, అది కూడా వేస్తారు. సరే ఇవి కాదని ఇంట్లోకి పోతా చూస్తే ఇక్కడ గారమంటలు ఉంటాయి. గారమంటలు పెడితే దెయ్యాన్ని గుచ్చుకోవా? ఎందుకు అంటే దెయ్యమంట లోపలికి వచ్చేటప్పుడు అవి గుచ్చుకొని లోపలికి రాదంట పాపం వీళ్ళ కోసం. ఇనివేస్తే ఇనుము చూసి అమ్మో ఇక్కడ ఇనివేశారని బయటికి వెళ్ళిపోద్దంట. పిచ్చి ఆలోచనలన్నీ. అది రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన అంత తీరుబడి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ ఒక్క మాట 2 మాటలు మాట్లాడుకుని, ప్రభు ఈ రాత్రి అంతా కాపాడయ్యా, పొద్దునకి నేను లేచి మళ్ళీ నా పనులకు నేను వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థమే మరచితిని. అవన్నీ మానేశావు, మరి ఏం చేస్తున్నావు అంటే ప్రపంచ నటనలలో. నటన ఇది నా విశ్వాసుల జీవితాల్లో నటన తప్ప ఆత్మీయత కనపడట్లా. మిమ్మల్ని కాదు నేను అనేది, ప్రపంచం గురించి చెప్తున్నా. చాలామంది నటనలో బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ఆత్మీయంగా జీవించడం, ప్రపంచ ప్రావీణ్యత పొంది జీవించడం కాదు. మనం ఏ స్థితిలో ఉన్నామో దేవునికి తెలుసు, దాన్ని యథార్థంగా ఒప్పుకోవడం. దావీదు వలే వంకర నడకలో, దావీదు వలే సాయంకాలపు నడకలో మనం నడవకూడదు. నీతిని అనుసరించి నడవాలి. నోవహు వలే దేవునితో నడవాలి, హానోకు వలే దేవునితో నడవాలి, న్యాయంగా నడవాలి, దేవునితో కూడా నడవాలి. మరొక విషయం చెప్తాను. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనం. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనం. ఏడో అధ్యాయం 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. చూడండి, ఇప్పుడు చూడండి, మీకు అది ఎక్కడుందో కూడా తెలియదులే. రోజు బైబిల్ చూస్తేనే, ఇప్పుడు బైబిల్ కూడా ఫోన్లో చూస్తున్నారు, అందుకే బైబిల్ తీయటం చేతకట్లే ఊరికి. అందరూ వినండి. పరమగీతంలో 7వ అధ్యాయంలో సొలొమోను గారు సొలొమీతుతో చెబుతున్నటువంటి మాట దేవుడు సంఘముతో చెబుతున్నాడు. ఇది నాన్న
రాజకుమార పుత్రిక, రాజు దేవుడైన యెహోవా కుమారుడు యేసుక్రీస్తు పుత్రిక, సంఘము, తన స్వరక్తముతో కన్న సంఘం ఇది. ఈ సంఘముతో అంటున్నాడు ఇప్పుడు. అది నన్ను సొలొమీతో చెప్పిన మాటలాగా, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. పాదరక్షలంటే చెప్పులు, పాదరక్షలతో అంటే చెప్పులు. చెప్పులు లేకుండా ఒక నడక వచ్చిద్ది. మీరు గమనించారో లేదో, చెప్పులు లేకుండా వెళితే ఒక నడక వచ్చిద్ది, చెప్పులు వేసుకుంటే ఒక నడక వచ్చిద్ది. మా రోజుల్లో అప్పట్లో ఏదన్నా ఊరు వెళ్ళాలంటే ఆ పక్కింటి అమ్మాయి చెప్పులు అమ్మాయి, నేను పెళ్ళికి వెళ్ళి వస్తా, చెప్పులు అమ్మాయి అని తెచ్చుకునే వాళ్ళు. అందరికి ఉండేవి కాదు అప్పుడు, ఇప్పుడు అందరికి ఉన్నాయి పాదరక్షలు. ఇప్పుడు నేను చెప్పులు వేస్తే ఒక నడక వచ్చిద్ది, షూ వేస్తే ఒక నడక వచ్చిద్ది, మామూలుగా ఉంటే ఒక నడక, సూట్ వేస్తే ఒక నడక. ఆ నడకలు మారిపోతాయి అంతే. ఇప్పుడు చెప్పులు వేసుకున్న వాళ్ళ నడకలు ఎలా ఉంటాయి? చెప్పులు ఏం చెప్పులు, మామూలు నార్మల్ చెప్పులు వేస్తే బాగుండండి, హీల్ అంట ఇంత ఎత్తు ఉంటుంది, సరే అదన్నా పర్వాలా. ఇంకొక హీల్ వచ్చిందండి, పెన్సిల్ హీల్ అంట, ఇంత ఎత్తు ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటుంది. అందరు వేస్తున్నారు, నేను కూడా వేసుకోవాలని. అమ్మాయి పాపం కొత్తగా ఇంటర్మీడియట్కి వెళ్ళింది. ఇంటర్మీడియట్కి వెళ్ళి అందరు వేస్తున్నారని, మమ్మీ నేను చెప్పులు తీసుకున్నాను పోతే పెన్సిల్ హీలు. వాళ్ళ అమ్మేమో, నీకెందుకే అది, నీకు అలవాట్లేదంటే, వేసుకుంటాను మమ్మీ అని వేసుకొని, అబ్బా నడక చూపిద్దామని నాకు బంధించారుగా. ఆ నడక నడుస్తా తప్పమని పడిపోయింది ఆ అమ్మాయి, స్లిప్ అయిపోయింది. పెన్సిల్ హీల్ వేసుకొని పడితే ఆ గిలక దగ్గర బెనికింది. వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంది. పాదరక్షలు అందముగా రావాలి, మన నడక మారాలి. పాదరక్షలు అంటే సమాధానముకు సాదృశ్యం అంటున్నాడు. పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుస్తున్నావు. మనం సమాధానముతో ఉంటే అందముగా నడిచినట్లుగా, అందరితో సమాధానంగా, సంఘములో సంఘేతరులతో అందరితో మనము సమాధానంగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే, విశ్వాసులు అందరితో సమాధానంగా ఉంటారు, కానీ సంఘంలో ఉన్న విశ్వాసులకు పడదు. మీ దగ్గర ఉందో లేదో కానీ నేను చాలా సంఘాల్లో చూస్తా, ఒక ఆమె బైబిల్ తీసుకొని, ఉండండి నేను ఇటు వస్తా, బైబిల్ తీసుకొని సంఘంలోకి వచ్చింది. అది దిప్పయ్య ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చి ఇక్కడ కూర్చోబోయింది. ప్రార్థనలోనికి వచ్చి చర్చిలోకి ఇక్కడ కూర్చోబోయి ఇటు చూసింది. అబ్బా దీని పక్కన నేను కూర్చునేది అని, అంటే పడదలు ఇద్దరికి. అవతలకు పోయి కూర్చుంది. సంఘంలో ఉన్న విశ్వాసులతో మాట్లాడరు, మళ్ళీ సంఘంలో ఉన్న విశ్వాసులతో సమాధానంగా ఉండరు. ఈ సంఘం వాళ్ళు ఆ చర్చికి వెళ్తారు చూసావా, వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉంటారో. మళ్ళీ వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే మనం మార్చుకుందాం, సరి చేసుకుందాం, సమాధానంగా ఉందాం అనుకోరు. అందముగా నడవడం అంటే నువ్వు అందరితో సమాధానంగా ఉండడమే. సంఘంలోకి వచ్చి ఒకే సంఘంలో, ఒకే సేవకుని దగ్గర, ఒకే గ్రామంలో, ఒకే దైవ సేవకుని దగ్గర నువ్వు కూర్చొని మాటలు వింటున్నటువంటి నీలో తోటి వారిని ప్రేమించి సమాధానంగా ఉండేది లేకపోతే నీ దేవుడు నిన్ను ఎలా కనికరిస్తాడు? అందుకని ఇక్కడ అంటున్నాడు, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలో గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, వరచూపులు చూచుచు, కులుకుతూ నడుస్తూ తమ కాలి గజ్జెలను మోగించున్నారు. అందరు వినండి, ఇది చూడండి నా వైపు. చదవమన్నప్పుడే చదవాలి, నా అలవాటు అది. మరి మీకు ఎలా ఉంటుంది? కానీ నా అలవాటు ఏంటంటే చెప్పినప్పుడు చదవాలా, చదవమన్నప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నాకు వెళ్ళి చూడాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు 3వ అధ్యాయం 16వ వచనంలో. యెరూషలేము కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. ఎవరు?
ఎవరంట? దేవుడు యెరూషలేము కుమార్తెలు అన్నాడు కాబట్టి బతికిపోయాడు దేవుడు. అదే ఒకవేళ మన పేట పెట్టి మన చర్చి అన్నారనుకో, దేవుడి తాట కూడా తీసేవాళ్ళం మనం. బేతేలు చర్చి కుమార్తెలు అన్నారనుకో ఊరుకుంటాం మనం? అసలు లేచి ఎగిసి తగదాడం. దేవుడు అందుకే అంటున్నాడు యెరూషలేము కుమార్తెలు అన్నాడు. బైబిల్ గ్రంథంలో బబులోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు, యోధా కుమార్తెలు, ఎలాగా ఒక 10 మందిని చెప్పుకుంటూ వచ్చాడు. అందులో బబులోను కుమార్తె లోకములో ఉన్నటువంటి వారికి సాదృశ్యం. యెరూషలేము కుమార్తెలు నామకార్థపు క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి, అలవాటులు ఆచారాలతో బ్రతుకుతున్న వారికి సాదృశ్యం. సియోను కుమార్తెలు రక్షింపబడిన వారికి సాదృశ్యం. యోధా కుమార్తెలు ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి వారికి సాదృశ్యం. ఇప్పుడు ఎవరిని గురించి చెప్పాడు? నామకార్థపు జీవితంలో ఉన్నటువంటి వారిని గురించి చెప్పాడు. యెరూషలేము కుమార్తెలు నామకార్థపు జీవితంలో జీవిస్తున్నటువంటి వారు ఎలా ఉన్నారు అంటే గర్విష్ఠులైపోయారు. దేవుని పిల్లలు వీళ్ళు, రక్షింపబడిన వారే, నామకార్థపు జీవితం జీవిస్తున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంట? గర్విష్ఠులై. గర్వం ఉంటే ఎలా వచ్చింది వాళ్ళ నడక? బైబిల్ చెబుతుంది, నేను కాదు. గర్విష్ఠులై మెడ చాసి నడుచుచు అన్నాడు. మెడ చాసి నడవడం అంటే ఎలాగా అంటే? మెడ చాసి నడవడం అంటే ఉన్న మేడ ఇంకా మళ్ళీ సాగదీయటం ఎక్కడ వచ్చేది? ఒంటిలాగా నడుస్తారు ఏమన్నా ఎట్లా? కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటాని. ఎందుకంటే దానికి అంత గర్వం అంటే, మొన్న కొన్నదిగా ఒక నెక్లెస్. దేనికంటే గర్వం? మొన్న కొన్నదిగా నెక్లెస్ ఒకటి. ఎందుకంటే అంత గర్వం అంటే ఏదో మెడలో వేసింది, ఇప్పుడు అది కనపడాలా, మెడలో వేసింది. అందుకని మెడ సాసి నడవడం. ఆ మెడలో ఉన్నది కనపడాలనే కదండి. ఇప్పుడు ఇదివరకు బయట నిండుగా వేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎట్టేస్తున్నారు? దాన్ని తెచ్చి ఈడ పెడుతున్నారు. అసలు స్త్రీలు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలి కదా. పురుషులే ఇక్కడ దాకా పెట్టుకుంటుంటే స్త్రీలు మొత్తం విడిచేసా. ఏమనుకోబాకు, నేను వాక్యం చెబుతున్నా, మీ సంఘస్థలను అంటలాడే అంత లెక్క ఉన్నారు కాబట్టి చెబుతున్నా. నిండుకు బయట వేసుకోవాలి. స్త్రీ తన దేహాన్ని కాపాడుకోవాలి. అదేంటో మరి బయట అది తీసుకొని ఇక్కడ పెడుతున్నారు. పిన్ అంటే సగం దేహం కనపడాలా? దారిని దండిసే వాళ్ళు నీకు వెళ్ళి చూడాలా? ఇక్కడ పెట్టుకొని మరలా యూట్ వేస్తే అది కూడా చిన్న బయట ఏడదాకా, ఇదేమో జాగ్రత్త ఏడ కొడతారు, ఇదేమో కనపడాలంట. ఏది పట్టి బయటగా అది కనపడాలని ఏడబెడతారు. ఏడబెడితే నిన్నే నేను ఒక పెళ్లి చేశా. ఆ కెమెరామ్యాన్ చెబుతాడు, ఈ అమ్మాయి దండలు వేయటానికో ఏదో చెయ్యి ఎత్తినప్పుడల్లా ఈ పైడి సగమే ఉంటుంది, ఒళ్ళంతా కనపడుతుంది. కెమెరామెన్ అంటున్నామ్మా పైడి చేయండి. కెమెరామెన్ చెప్పాలా? యవనస్తుల పిల్లలకు కూడా వస్త్రధారణ చాలా క్రమంగా ఉండాలి. పైగా క్రైస్తవులుగా మనం మందిరానికి వెళుతూ కూడా వికారంగా ఏడుదాకా పెట్టుకొని ఇటు పట్టుకొని ఇటు సగం వేసుకొని, ఒక అమ్మాయి చర్చిలోకి వచ్చి కూర్చొని చిన్న బయట వేసి దేవుళ్ళు ఆడుతూ ఉంటుంది. ఏడ అందట్లా అని ఇటు తీసి ఇటు వేస్తే ఏడా ఉంటుంది. అది ఇటు మొత్తం సగమే ఉంటుంది. ఇది లాగి ఇట్ట అంటుంది, ఇది లాగి ఏడ ఉంటుంది. అది హలేలి అన్నప్పుడు వల్ల పోతుంది, మళ్ళీ ఇట్ట ఉంటుంది, ఇటు లాగుతుంటుంది. విశ్వాస జీవితాల్లో క్రమ పద్ధతి నిండుకు బయటేసుకో అంటే, మేము ముసలోళ్ళమా అంటే వయసు పిల్లలు అయితే కనపడాలా? ఒళ్ళంతా మెడ చాచి నడుచుచు. నువ్వు కొన్నటువంటి బంగారం కనపడాలని నీ వస్త్రధారణ ఇక్కడికి పెట్టుకొని మెడ చాచి ఇట్లా నడుచుకుంటా గర్వం అది. ఆత్మీయ జీవితాల్లో కూడా విశ్వాసులు చాలామంది గర్వంతో ఉంటున్నారు. పాడడం వస్తే గర్వం, ప్రార్థన చేయటం వస్తే గర్వం, వాక్యం చెప్పడం వస్తే గర్వం, పాస్టర్ గారికి మేము ఎక్కువ ఇస్తున్నాం, మా ద్వారానే బ్రతుకుతున్నాడని గర్వం, ఎన్నెన్నో గర్వాలు చేత ఉంటున్నారు. ఎవరు వీళ్ళు అంటే నామకార్థపు విశ్వాసులు. యెరూషలేము కుమార్తెలు గర్విష్ఠులై మెడ చాచి నడుచుచు ఏంటంట కులుకుతూ నడుస్తూ. ఇప్పుడు నేను అవన్నీ చెప్పాననుకో, ఇక్కడ మీరు మమ్మల్ని చెప్పడానికి పిలిపించాడండి పాస్టర్ గారు అంటారు. కులుకుతూ నడుస్తూ
వార చూపులు చూస్తున్నారంట. ఏ చూపులు ఇయ్యే? చూపులో చాలా రకాలు ఉన్నాయిలేండి. కొర్ర చూస్తారు. మరి ఆయన ఏదన్నా అన్నాడు అనుకో, ఆయనకి వెళ్ళి నిన్నా అంటారు. వీళ్ళే ఈ చూపులన్నీ వేరు. వార చూపులు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటో తెలుసా? స్త్రీలకి మీకున్న అదృష్టం పురుషులకి లేదు. దేవుడు చాలా అదృష్టం ఇచ్చాడు. మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు స్త్రీలకి. ఏంటి అంటే అది చూపులో మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. పురుషులు ఉన్నారనుకో, ఇక్కడ నిలబడ్డాడు అనుకో స్టేజ్ దగ్గర, ఆ చివర ఎవరో ఒక అమ్మాయి వస్తుంటే ఆ అమ్మాయి అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి గుడ్లు అప్పగించి చూస్తాడు. వీడు చూస్తానే ఉంటాడు. కళ్ళు ఆరపడు. ఇటు వెళ్ళిందాక చివరికి వెళ్ళిందాక చూస్తాడు. కానీ ఆ అమ్మాయికి పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, ఎవరు అసలు చదువుకుందా, చదువుకోలేదా, ఏమీ తెలియదు. వీడికి మగోడికి ఏం తెలీదు. దేవుడు వాడికి అంత జ్ఞానం ఇలా. అదే స్త్రీలు మీరు వెళ్తున్నారు, తలంచుకొనే వెళ్తారు. ఎదురు ఎవడో గనపడ్డాడు, ఏదో పెద్దగా మాట్లాడాడు, ఒకసారి అటు చూసి తల ఉంచుతారు. ఎంత జ్ఞానం తెలుసా మీకు? వాడు పోకిరోడో, పొలపరోడో, మంచోడో వెంటనే చెప్పేస్తారు. 5 నిమిషాలు వాడు గనక మీతో మాట్లాడితే వాడి జీవితాన్ని స్కానింగ్ చేసి చెప్పేస్తారు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. స్త్రీకి ఇచ్చాడు. మీరు ధన్యులు తెలుసా? మాకేముందండి, మరటోళ్ళలాగా మేము ఎర్ర చూపులు చూసుకుంటూ ఉంటాం, కానీ మాకేం తెలియదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం, ఆ ధన్యత చాలా మంచిది. అయితే యెరూషలేము కుమార్తెలంట ఏం చూపు చూస్తున్నారు? వారచూపులు. సంఘాల్లో విశ్వాసులకి వారచూపులు పనికిరావు. ఎవరన్నా కొంచెం బాగా, ఈ సిస్టర్ కొంచెం చాలా బాగా ప్రార్థన చేసిందని పాస్టర్ గారు అన్నాడు అనుకో, అంటే మేము చేసే ప్రార్థన ఏం పనికిరాదు. ఈయనకి నిన్నగాక మొన్న వచ్చింది ఆమె చేసిన ప్రార్థన అంటే నాకు నచ్చిందంట. వారసూపులు అంటే వారసూపులు 2 సార్లు కనుక పాస్టర్ గారు ఒకళ్ళ గురించి ప్రార్థన చేశాడా, వీళ్ళు రెవల్యూషన్ లేపుతారు. పాస్టర్ గారు మా కోసం అసలు ప్రార్థనే చేయడు, మేము కనపడితేనేగా వాళ్ళ కోసమే చేస్తాడు, వాళ్ళే దృష్టిలో ఉన్నారు. వారచూపులు అంటే ఓర్చుకోలేని తనం, నీ తోటి వారిని నువ్వు ప్రేమించలేని చూపు చూడడం. వారచూపులు చూస్తూ తమ కాలి గజ్జెలను మ్రోగించుతున్నారు. అంటే డాంబికంగా బ్రతకడం, వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవడం. ఏంటనుకుంటున్నావు పాస్టర్ గారు, మీ నాన్న ఉన్నప్పుడు మేము ఎంత ఇచ్చామో అనుకున్నాం, అప్పుడు మీటింగులు అంటే అసలు ఈ చర్చి కట్టేటప్పుడు మేము మాతో అంటుంటారండి. మా దగ్గర ఇక్కడ సంగతి కాదు, మాతో అంటుంటారు. మా నాన్నగారు పాస్టర్ గారు కదా, మీ నాన్నగారి టైం నుంచి మేము ఉన్నామండి, ఎంత ఇచ్చామనుకున్నాం మీటింగులకి వాటికి అంటే ఇంక 24 గంటల వీళ్ళ గురించే చెప్పాలి, మిగతా వాళ్ళ గురించి చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు వీళ్ళ గురించే చెప్పాలంట. దంభముగా కాలి గజ్జెలను మ్రోగించుచున్నారు. నలుగురు కోసం రాత్రుల్లో నిద్ర లేకుండా ఎదురు చూశారు. వచ్చారా, ఇటు వచ్చారా అంటే వాళ్ళు అటు వచ్చారమ్మా, ఇటు వచ్చారా, అటు ఇచ్చారండి. సరే ఎదురు చూశారు. తెల్లవారుజాము దాకా ఉండి కష్టపడి వాళ్ళ మీద తగాదాడి 4 దగ్గర తెచ్చుకొని ఏం చేసిందో తెలుసా? భర్తకి ఇలా, పిల్లలకి ఇలా పోయి ఒక్కొక్క కాలికి 8 తులాల పట్టాలు తెచ్చుకుంది. 8 తులాలు అంట, ఇంతంతలా ఉన్నాయి పెట్టుకుంది. మరి కాలికి 8 తులాలు ఒక్కొక్కటి పెట్టుకున్నప్పుడు జనం చూడాలిగా. ఇప్పుడు జనం చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరి దగ్గరికి పోయి చూపిదిగా, దానికి గజ్జలు పెట్టించుకుంది. ఇప్పుడు నడుస్తుంటే గల్లి నడుస్తుంటే మరలా అది కూడా వినపడటమే కాదు, అందరు చూపు నా కళ్ళే ఉండాలని ఏం చేసింది? దోపుకుంది. సగం దోపుకొని ఇక్కడ నడుస్తుంటే గల్లు అంటుంది. ఏదో చిన్నపిల్లలకి అటువంటి చిన్నపిల్లలకో గజ్జలు పెడితే వాళ్ళు నడుస్తుంటే ఏదైనా చూడముచ్చటగా ఉంటుంది. పెద్దోళ్ళు కూడా పెట్టుకొని నడుస్తుంది ఆమె. తమ కాలి గజ్జెలను మ్రోగిస్తున్నారు అంటే డంబముగా నడుస్తున్నారు, గర్వంగా నడుస్తున్నారు, మెడచాసి నడుస్తున్నారు అంటున్నారు. ఈ నడకలు మనకు అనవసరం, ఇవి ఉండకూడదు. మనం నడవలసిన నడక ఏంటంటే ఎఫెసీ పత్రిక 6:15 చెప్తున్నాడు, మనం అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంతో నడవాలి. అలాగని
మనం బైబిల్ చదువుకుంటే కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడవండి అంటున్నాడు. పేతురు భక్తుడు అంటాడు, మనం ప్రేమతో నడవాలి, ప్రతి ఒక్కరితో కూడా సమాధానంతో నడవాలి, నీతిని అనుసరించి నడవాలి, ప్రేమతో నడవాలి, దేవునితో కూడా మనము దేవుని పోలి నడవాలి. ఈ నడకలు చాలా మంచివి. మనం నడవకూడని నడకలు చెప్పాడు, మనం ఎలా నడవకూడదో చెప్పాడు, ఎలా నడవాలో చెప్పాడు. ఇది ఈ మొదటి కీర్తన మొదటి అధ్యాయం, మొదటి కీర్తన మొదటి వచనంలో 3 విషయాల్లో మొదటిది మాత్రమే ఏంటది చెప్పండి. మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, సంఘములకు నిన్ను దూరం చేయడానికి, సంఘములో నుండి నిన్ను దేవునికి దూరపరచడానికి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. దేవుని ప్రేమ ఎరిగిన వారముగా దేవునితో కలిసి హానోకు వలె, నోవాహు వలె, దావీదు గారి వలె, దానియేలు వలె ప్రార్థనాపూర్వకంగా సమాధానంతో ప్రేమతో మనము దేవునితో కలిసి విశ్వాసులతో కలిసి నడుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. నన్ను ప్రేమించి నన్ను పిలిచి నాకు ఈ సమయం ఇచ్చి, ఇంత సమయమైనా మీరందరూ కూర్చున్నారు, మీ అందరికి వందనాలు. మరి నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మా అయ్యగారికి వందనాలు. అంతకంటే వాళ్ళ నాన్నగారు పెద్దయ్య గారు ఉన్నారు, పెద్దయ్య గారు, అక్క, అందరికీ వందనాలు. సంఘ పెద్దలకు అందరికీ కూడా వందనాలు. శ్రేష్టమైన వాక్యం అందించి ఆత్మీయంగా బలపరిచిన దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు సోమపున్ రాయ్ గారికి బేతేలు సంఘ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అందరు తలలు వంచుదాం, ఇటువంటి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినము మనతో మాట్లాడాడు. మొదటి రోజు సభలో దేవుడు తన దాసుని ముఖాంతరంలో నుండి దేవుడు మనతో మాట్లాడాడు. మన నడక ఏ విధముగా ఉంటా ఉన్నదో, ఏ విధముగా మనం నడుస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన ఆత్మ నడవడిక ఎలాగ ఉంటా ఉన్నదో దేవుని సన్నిధానములో మనం అందరము ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నా నడక మార్చు తండ్రి. హానోకు నడిచిన రీతిగా, నోవాహు నడిచిన రీతిగా, అబ్రహాము నడిచిన రీతిగా మేము నడవాలి తండ్రి అని దేవుణ్ణి అడుగుదాం. ఈ దినము దేవుని వాక్కు మనతో సూటిగా మాట్లాడి, మనలో లోపాలుంటే సవరించుకుంటూ, మనలో లోపాలుంటే దిద్దుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. నాతో మాట్లాడావయ్యా, అయ్యా నా లోపాలు కనిపించినాయి తండ్రి, అయ్యా ఇక నుండి నా ఆత్మీయ జీవితాన్ని నేను చక్కగా నడిపించుకుంటానని దేవుణ్ణి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్యన దైవజనులు ప్రణీత్ గారు వచ్చి విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. మా కూటాల్లో భాగంగా మా ప్రభువా, ఈ దినాన మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన వర్తమానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ఈ సమాజంలో మా తండ్రి అనేకులు మమ్మల్ని మా నడక చూసి మా ప్రభువా దేవుని బిడ్డలుగా ఎరిగి వాళ్ళని సువార్తలో నడిపించడానికి మా నడక ఎలా ఉండాలి, మా చూపులు ఎలా ఉండాలి అనేది మీరు తెలియపరిచినటువంటి వర్తమానం ద్వారా, హెచ్చరికరైనటువంటి వర్తమానం ద్వారా మీరు తెలియపరిచినటువంటి దైవజనుల ద్వారా నీకు వందనాలు మా ప్రభువా. తండ్రి, మేము విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో నాటుకొని ఈ సమాజంలో మా ప్రభువా మంచి నడకడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయండి. ఎవరూ కూడా మా ప్రభువా చెడు నడతలు నడవకుండా, మా తండ్రి దుష్టులతో నడవకుండా మా ప్రభువా నీతో నడిచే బిడ్డలుగా ఉండడానికి మా అందరికీ శక్తిని, కృపని దయచేయమని, అనేక మందిని నీ మార్గంలో నడిపించడానికి మా అందరినీ బలపరచమని, మీ అమూల్యమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి పాస్టర్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తూ తండ్రి, అనేక మందిని ఈ 3 రోజుల కూడికల్లో మా ప్రభువా మీ వైపు నడిపించడానికి, మీ సువార్త ప్రకటించడానికి కృప చూపించి మా అందరికీ జ్ఞానాన్ని దయచేయమని నా ఈ చిన్ని ప్రార్థన నజరైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రణీత్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా,